ఈ దిన వాక్య ధ్యానాంశం. ఆయన పిలుపుకు వెంటనే లోబడితే. ఆనాడు దేవుడు పేతురును, యాకోబును, యోహాను చూచి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్లుగా చేస్తాను అంటే, అప్పుడు వారయ్యా, మా వ్యాపారం, మా వలలు, మా లాభాలు, మా తండ్రి లేదా మా కుటుంబం సంగతి ఏమిటని ప్రశ్నించలేదు. కానీ వారు వెంటనే తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 17-18 వచనాలు. సుంకపు గుత్తదారుడైన లేవి కలము పట్టుకొని పద్దులు రాసుకుంటుండగా యేసు అతను చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14 వచనం. లేవి ఆయన మాటకు లోబడి పద్దులు రాస్తున్న ఆ కలముతో పాటే లేచి వచ్చేసాడని చరిత్ర సెలవిస్తుంది. అతను యేసు మాటకు వెంటనే లోబడి ఆ కలముతో పాటే రావటం వలన అతనితో పాటు ఎప్పుడూ అదే కలము ఉండేది. ఆ తర్వాత అతడు ఆ కలముతోనే మత్తయి సువార్త వ్రాశాడు. దేవుని పిలుపునకు వెంటనే లోబడేవాళ్ళు కావాలి. ఆ విధముగా వెంటనే లోబడేటువంటి వారిని దేవుడు గొప్పగా వాడుకోగలడు. విలియం బూత్ సాల్వేషన్ ఆర్మీని స్థాపించిన ఒక అద్భుతమైన సేవకుడు. ప్రపంచవ్యాప్తముగా ఆయన సేవలు, సంఘాలు విస్తరించాయి. విలియం బూత్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు వెంటనే స్పందించిన. కానీ ఆ సమయంలో ఆయన యొక్క ఆరోగ్యం బాగోలేనందున డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుంటే ఆ డాక్టర్స్ చెప్పారయ్యా, మీ ఆరోగ్యం అసలు బాగోలేదు, మీరు సేవ చేసే అవకాశం లేదు, ఇక నుంచి మీరు విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. విలియం డాక్టర్స్ చెప్పిన మాట విని ఇంటికి వెళ్ళి, ఏదో ఒక రోజు నేను చనిపోవాల్సిందే, కావున అదేదో ప్రభు కోసమే మరణిస్తే బాగుంటుందని చెప్పి దేవుడిచ్చిన పిలుపును అందుకుని సేవనే ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు స్థాపించారు. ఆయన వృద్ధాప్యానికి వస్తున్నప్పుడు అతను చూపు మందగించగా హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చూపించుకున్నాడు. డాక్టర్స్ పరిశీలించయ్యా, మీకు ఎవరైతే బాగా ఇష్టమో వారిని పిలిపించండి, మీరు ఎవరైతే బాగా చూడాలని ఆశపడుతున్నారో అవి త్వరగా చూడండి, అది కొద్ది కాలంలో మీ చూపు మొత్తం పోతుందని చెప్పి, మీ కన్నులు పోయిన తర్వాత మీరేమి చేయాలనుకుంటున్నారని డాక్టర్స్ ప్రశ్నించగా, అప్పుడు విలియం బూత్ ఇచ్చిన సమాధానం, అయ్యా, సేవ చేయడానికే దేవుడు నన్ను పిలిచాడు, నాకు కళ్ళున్నప్పుడు చూస్తూ సేవ చేశాను, కళ్ళు పోయిన తర్వాత అందుడుగానే సేవ చేస్తాను, అంతే తప్ప మౌనంగా మాత్రం కూర్చోను అని బదులిచ్చాడు. ఎంత గొప్ప ఆత్మీయుడో గమనించండి. దేవుడు పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి వెంటనే ఆయనకు లోబడ్డారు. కాబట్టి వీరందరూ గొప్ప సేవకులయ్యారు. ఒకవేళ దేవుడు మనలను సేవకు పిలుస్తున్నట్లయితే, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మనలను పిలిచినట్లయితే, ఉన్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి ప్రభు యొక్క పిలుపును అందుకొని ముందుకు వచ్చేవారు మనలో ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించి దేవుని పిలుపులకు లోబడితే ఎంత మేలు. పేతురు, యోహాను, యాకోబు వీరు యేసు పిలిచిన వెంటనే లోబడ్డారు. కాబట్టే లోకాన్ని తలక్రిందులు చేసిన శిష్యులుగా పిలువబడ్డారు. దేవుని సేవకు, దేవుని మాటకు, దేవుని పిలుపునకు మనం వెంటనే లోబడాలి. దేవుని మాటకు మనము వెంటనే లోబడక ఆలస్యముగా లోబడితే ఎన్నో ఆశీర్వాదాలు, వాడబడే సంవత్సరాలు కోల్పోతాము. ఆలస్యముగా లోబడేవాడు నిర్లక్ష్యానికి తమ్ముడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.